తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడాదికి ఓసారి నిర్వహించే పవిత్రోత్సవాలకు శుక్రవారం రాత్రి అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి మూల విరాట్ వద్ద ఆచార్య ఋత్విక్వరణం నిర్వహించారు. సాయంత్రం శ్రీవారి సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనుడిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి వినాయకుని ఆలయంలో మృత్సంగ్రహణం ఆస్థానం నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి ప్రధాన ఆలయం వద్దకు చేరుకుని పవిత్ర మండపంలో అంకురార్పణకు సంబంధించిన వైదిక క్రతువులు చేపట్టారు. అనివార్య కారణాలతో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఉత్సవాలకు హాజరు కానందున ఆయన సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, చెవిరెడ్డి మంజుల దంపతులు కంకణధారణ చేశారు. అంకురార్పణ తర్వాత శనివారం నుండి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం ఆలయంలో పవిత్ర ప్రతిష్ఠ జరగనుంది. ఆ మరుసటి రోజు పవిత్ర మాలలు ఊరేగింపు, పవిత్ర సమర్పణ చేస్తారు. చివరి రోజున పూర్ణాహుతితో పవిత్రోత్సవాలను ముగిస్తారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సెప్టెంబర్ 14వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబర్ 15న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 16న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం రెడ్డితో పాటు భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.